వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్. సో మరి తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగ యువత కోసం అని చెప్పేసి వారిలో మరి ఉన్న నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా మరి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దాన్నే రాజీవ్ యువ వికాసం అని అంటాం. ఎవరైతే గ్రామాలలో కానీ మరి మున్సిపాలిటీలో కానీ లేకపోతే పట్టణాలలో కానీ ఉన్న ఎవరైనా నిరుద్యోగ యువత ఎవరు ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్గా ఉండి, లేకపోతే ఒక పెయింటర్గా ఉండి, లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్గా ఉండి, లేదంటే ఒక టైలరింగ్గా ఉన్న ఒక మహిళలు కానీ వీళ్ళ యొక్క నైపుణ్యం కోసం వీళ్ళకి పెట్టుబడి లేక మరి వీళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యాలు ఉన్నా కానీ వీళ్ళు వ్యాపారము చేసుకోవడానికి అనుకూలంగా మరి వ్యాపారాన్ని పెట్టుకొని దాని ద్వారా నలుగురికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రాజీవ్ యువ వికాసం అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. సో ఈ పథకంలో ఉన్న మరి అంశాలు ఏంటని చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే సో దీంట్లో మరి ఈ పథకంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆర్థిక రాయితీ అనమాట. అంటే సబ్సిడీ, అంటే మనం కొంత లోన్ తీసుకున్నాక ఆ లోన్లో 80% రాయితీ లభిస్తుంది, మిగతా 20% వరకే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మరి మనకి రుణం ఇక్కడ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 1,00,000 నుండి 2 లక్షల వరకు కానీ మనము రుణం తీసుకున్నట్లయితే సో దీంట్లో భాగంగా మరి 1,00,000 నుండి 2 లక్షల వరకు రుణం తీసుకున్నట్లయితే వారికి 80% సబ్సిడీ ఉంటుందంట. సో 2 లక్షల నుండి 4 లక్షల వరకు 70% సబ్సిడీ లభిస్తుందంట. చూడండి, ఇది మరి నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం అనమాట. ఎవరైతే నైపుణ్యాలు ఉండి వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేక వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా కానీ ఆర్థిక భరోసా లేక ఉన్న గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ మున్సిపాలిటీలో ఉన్న ఎవరైతే నిరుద్యోగ యువతకు ఉన్నారో ఈ స్కీమ్ అనేది రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో ఇచ్చిన అంశాలు మనకి 1,00,000 నుండి 2 లక్షల వరకు 80% సబ్సిడీ, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు తీసుకుంటే 70% సబ్సిడీ అనే విషయం మనం ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి దీనికోసం ఈ రాజీవ్ యువ వికాసం అనే పథకం అమలు చేయడం కోసం మరి తెలంగాణ ప్రభుత్వము ఈ బడ్జెట్లో మనకి మొత్తం 6,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో లబ్ధిదారుల సంఖ్య ఎంత? మరి ఈ పథకంలో భాగంగా మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తానికి మరి ఎంతమంది నిరుద్యోగ యువతకు ఈ పథకం అనేది లబ్ధిదారులు ఉన్నారంటే ఈ పథకం 5 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందంట. దాదాపుగా చాలా పెద్ద మొత్తం 5 లక్షల మంది యువతకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి లబ్ధి పొందుతారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు 15th మార్చి నాడు ప్రారంభమైంది. సో మనకి April 5th వరకు ఇది అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఓకే, సో అర్హత గల వాళ్ళు ఎవరు అర్హతలు గలవారంటే ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు అండ్ అదే మైనారిటీ, ఈబీసీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్, తర్వాత మైనారిటీసు, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలు దీనికి అర్హత అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి సింపుల్గా ఈ స్కీమ్ వచ్చేసి నిరుద్యోగ యువతకు మరి వాళ్ళు సంబంధించిన రాజీవ్ యువ వికాసం అనే పథకానికి సంబంధించిన అంశాలలో ఈ క్రింది ప్రకటనలు సరైనవి కాదేందని చెప్పేసి కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ ఏంటిదని మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ తీసుకునే అంశం రుణం ఎంత అంటే 1,00,000 నుంచి 2 లక్షల వరకు 80% సబ్సిడీ, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు 70% సబ్సిడీ లభిస్తుంది. సో ఈ రాజీవ్ యువ వికాసం పథకం కోసం ప్రస్తుత బడ్జెట్లో మనకి 6,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో దాదాపుగా 5 లక్షల మంది యువతకు లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి పథకంలో మరి లబ్ధి పొందుతారని చెప్పేసి, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ, తర్వాత ఈబీసీలు, సో వీళ్ళు అర్హత గల వర్గాలని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం. సో దీనికి సంబంధించిన అంశం అండి. సో మనకి చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్ నుంచి ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం రాబోయే నోటిఫికేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి మనం PDF ఫైల్స్ అందిస్తున్నాం. సో చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్ని మరి ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా డైలీగా మనకి ఏదో ఒక కాన్సెప్ట్ ద్వారా మీకు క్లాసెస్ అందిస్తున్నాం. సో కాబట్టి మీ యొక్క సపోర్ట్ కావాలి, మీ యొక్క ఎంకరేజ్మెంట్ కావాలి. అదేవిధంగా మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సంబంధించిన లింక్ను ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అంతేకాకుండా ప్రతిరోజు డైలీగా మనకు వీటికి సంబంధించిన ఫైల్స్ అన్నిటిని కూడా మనము మన ఛానల్లో PDF రూపంలో అందిస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు. తర్వాత మనకి చిరంజీవి ఎడ్యుకేట్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దీంట్లో మనం డైలీగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం పోస్ట్ చేస్తున్నాం. సో అంతేకాకుండా మనకి ఇక్కడ ప్లే స్టోర్ నుంచి చిరంజీవి ఎడ్యుకేషన్ గెట్ ఇంటూ యాప్
సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మరి ప్రతి ఒక్క అంశం గురించి మనం డిస్కషన్ చేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. సో మరొక కాన్సెప్ట్ తోటి మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.